ఎల్బీ నగర్లోని వనస్థలిపురం ఇంజాపూర్లో దారుణం చోటు చేసుకుంది. అత్తపై అల్లుడు ఇటుకతో దాడికి పాల్పడ్డాడు. గతంలో అత్త లక్షమ్మ దగ్గర రాజు ₹1,00,000 అప్పుగా తీసుకుని మరలా అత్తకు తిరిగి ఇచ్చాడు. మరోసారి ₹10,000 లక్షమ్మ దగ్గర అప్పు తీసుకున్నాడు. అప్పు ఇచ్చిన డబ్బులు అడిగినందుకు అత్త లక్షమ్మకు రాజుకు మధ్య ఘర్షణ జరిగింది. దీంతో అత్తపై దాడి చేశాడు రాజు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బయట కిరాయికుంటా మా అత్తమ్మ పని కోసం అని పోయింది, దోలాడుకుని వచ్చింది. వచ్చినాక 3 సార్లు ఆ కొట్టి చంపినోడు ఏం చేసిండు, 3 సార్లు వచ్చిండంట సార్ ఇంటికి. 3 సార్లు వస్తే డోర్ లాక్కుంది, ఎవరు లేరని వెళ్ళిపోయిండు. 4వసారి ఆమెని వచ్చే దారిలో చూసిండు, లోపలికి వచ్చిండు. బయటనే ఇటుకరాలతో కొట్టి చంపేసి కింద పడేసి వెళ్ళిపోయిండు. వేరే వాళ్ళు వచ్చి ఆగురు ఆగురు అంటే దులిపాయించుకొని వెళ్ళిపోయిండండి సార్. మా మామయ్య వాచ్మెన్ కుంటాడు, మా బావ బయటికి పోయిండు. మేము వచ్చే వరకు మాకు వేరే వాళ్ళు పక్క వాళ్ళు ఫోన్ చేస్తే మీ అత్త చావు బతుకులో ఉంది రామ్మ అంటే ఆ ఏకాఏకిని ఉరికొచ్చిన సార్. వచ్చి చూసేసరికి మా అత్త ప్రాణం పోయే ఉంది. ఆయన ఏం చేశాడు? కారు డ్రైవర్ సార్, కారు డ్రైవర్. మా అత్త వాళ్ళ అన్న కొడుకే సార్ వాడు. బయట కిరాయికుంటా మా అత్తమ్మ పని కోసం అని పోయింది, దోలాడుకుని వచ్చింది. వచ్చినాక 3 సార్లు ఆ కొట్టి చంపినోడు ఏం చేసిండు, 3 సార్లు వచ్చిండంట సార్ ఇంటికి. 3 సార్లు వస్తే డోర్ లాక్కుంది, ఎవరు లేరని వెళ్ళిపోయిండు. 4వసారి ఆమెని వచ్చే దారిలో చూసిండు, లోపలికి వచ్చిండు. బయటనే ఇటుకరాలతో కొట్టి చంపేసి కింద పడేసి వెళ్ళిపోయిండు. వేరే వాళ్ళు వచ్చి ఆగురు అంటే దులిపాయించుకొని వెళ్ళిపోయిండండి సార్. మా మామయ్య వాచ్మెన్ కుంటాడు, మా బావ బయటికి పోయిండు. మేము వచ్చే వరకు మాకు వేరే వాళ్ళు పక్క వాళ్ళు ఫోన్ చేస్తే మీ అత్త చావు బతుకులో ఉంది రామ్మ అంటే ఆ ఏకాఏకిని ఉరికొచ్చిన సార్. వచ్చి చూసేసరికి మా అత్త ప్రాణం పోయే ఉంది. ఆయన ఏం చేశాడు? కారు డ్రైవర్ సార్, కారు డ్రైవర్. మా అత్త వాళ్ళ అన్న కొడుకే సార్ వాడు.